తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను మీ సాయి. తమిళనాడులో రాజకీయ దుమారం రేగిందనే చెప్పుకోవచ్చు. నటి త్రిషపై ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు రాజకీయంగా చర్చ కొనసాగుతూ ఉంది. ఒక పక్క డిఎంకే, ఒక పక్క టీవీకే, రెండు పార్టీలు కూడా మాట అనుకుంటూ కూడా పెద్దదైంది. ఇప్పుడు మొత్తం కూడా 144 సెక్షన్ పెట్టే పరిస్థితికి ఏర్పడింది తమిళనాడు మొత్తం కూడా. సో దీనిపై మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఒకసారి మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, తమిళనాడు ఇష్యూ ఎలా చూసుకోవాలి? మొత్తం కూడా టీవీకే పార్టీకి సంబంధించిన నాయకులు, ఎమ్మెల్యేలు అంతా కూడా ఉదయనిధి స్టాలిన్ ఇంటిని చుట్టుముట్టడానికి వెళ్ళారు. అంటే మొత్తం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకునింది తమిళనాడు మొత్తం అని చెప్పుకోవచ్చు. సో కావేరీ జలాలపైన మాట్లాడుతూ నటి త్రిష పైన కూడా మాట్లాడడం జరిగింది ఉదయనిధి స్టాలిన్. సో ఎలా చూసుకోవచ్చు అంటారు దీన్ని? ఇది చాలా దురదృష్టకరం అండి. ఈ విషయాన్ని మాట్లాడాలంటే కూడా చాలా చికాగ్గా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రాజకీయ నాయకులు ఏం మాట్లాడాలి? రాజకీయ నాయకుల వ్యక్తిగత జీవితాలకి ఎంతవరకు మనం బహిరంగంగా మాట్లాడాలి? దీనికి ఎక్కడికక్కడ గీతలు ఉంటాయి. ఓకే, ఆ గీతలు ఉన్నప్పుడు దాని ప్రకారం మాట్లాడుకోవాలి. ఇప్పుడు మనము ఇందాక ఒక విషయం మాట్లాడుకున్నాం. ఒక రాజకీయ నాయకుడు, ఒక ప్రభుత్వ అధికారి ఇద్దరు చేతులు కలిపి అవినీతి చేసి దానివల్ల ఆమె గురించి మాట్లాడుకోవాల్సి వచ్చింది. అదర్వైజ్ వారిద్దరి మధ్య ఏదైనా ఒక సంబంధం ఉంటే కూడా మనకు మాట్లాడే హక్కు లేదు. అది ఆ సంబంధం కాస్త ఆమె ఒక అధికారిక పోస్ట్లో ఉండి, ఆయన కూడా ఒక అధికారిక పోస్టులో ఉండి, వీరిద్దరి చర్యల వల్ల రాష్ట్రానికి, దేశానికి నష్టం జరిగితే దాని గురించి ఏదైనా మాట్లాడినా అర్థం ఉంది. సరే, ఇప్పుడు విజయ్ విషయం తీసుకుందాం. విజయ్ విషయం ఇప్పుడు అక్కడ జరిగింది ఏంటి? ఒక సీఎంని నేను ప్రశ్నిస్తున్నాను. ఆయన ఎంత మాట్లాడినా, ఎంత ఆయనతో మాట్లాడిద్దామని చూసినా ఆయన మాట్లాడట్లేదు. అసలు ఆయనకి ఇష్టం ఉందా లేదా కావేరీ జలాల గురించి మాట్లాడటం? అసలు కావేరీ జలాల వివాదాన్ని పరిష్కారం చెయ్యాలని ఉందా లేదా? తమిళనాడు ప్రజలకి న్యాయం చెయ్యాలని ఉందా లేదా అనే ఒక ప్రశ్నావళిని సంధించాడు ఎవరు? ఉదయనిధి స్టాలిన్. ఆయన ఉద్దేశం ఏంటి? దీని నుంచి ఒక రాజకీయ లబ్ధి పొందాలి అనేది. అంటే విజయ్ సరిగా పనులు చేయట్లేదు, విజయ్ ఒక అవినీతి కూడా కాదు, మీరందరూ మెచ్చి అతని పైన మేకతోలు కప్పారు, అతన్ని ముఖ్యమంత్రిని చేశారు, అతను ఏం చేస్తున్నాడు ఈ రాష్ట్రానికి అనేది చెప్పాలి అనేది ఉదయనిధి స్టాలిన్ ఉద్దేశం. అయితే ఆయన ఒక ప్రోగ్రాం ప్రకారం అన్నా చేసుకొనివ్వండి, లేకపోతే అలాంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తులు కావచ్చు ఆ సభకు వచ్చి, ఈయన విజయ్ ఏమీ మాట్లాడట్లేదు అన్న సందర్భంలో వీళ్ళు త్రిష అని అరిసేసరికి ఆయనకి త్రిషే ఒక సమస్య, ఇంకా ఆయన ఇంక ఇవన్నీ ఏం పట్టించుకుంటాడు అని చాలా వెకిలిగా, చాలా వ్యంగ్యంగా మాట్లాడటం జరిగింది. రాజకీయాల్లో వ్యంగ్య ధోరణులకి ఖచ్చితమైన స్థానం ఉంది, ఎవరు కాదనట్లా. కానీ ఇక్కడ అసలు నువ్వు త్రిషని ఏ విధంగా తీసుకొచ్చి వ్యంగ్యం చేస్తావు? అంటే ఆల్రెడీ స్టేట్మెంట్ కూడా పాస్ చేస్తుంది కదా త్రిష, నాకు సంబంధం లేదు ఇట్లాంటి వాటికి, విజయ్కి నాకు సంబంధం లేదు, హీఈస్ మై ఫ్రెండ్ అని కూడా చెప్పడం జరిగింది. సో మళ్ళీ ఎందుకు ఇట్లా కావాలని? ఇప్పుడు ఒక మనిషిని దిగజార్చాలి అన్నా, ఒక మనిషిని విమర్శించాలి అన్నా వీళ్ళు ఒక స్త్రీని అడ్డం పెట్టుకోవడం అదైతే చాలా ఈజీ అనే ఉద్దేశంతో. అంటే వీళ్ళు ఏం ఆలోచిస్తారంటే ఒక పురుషుడి యొక్క గొప్పతనం కానీ, ఖ్యాతి కానీ, దిగజారడం కానీ, మంచి కానీ చెడు కానీ ఆయన పక్కనున్న మహిళ వల్లే జరుగుతాయి అనుకుంటారు. అందుకని గొప్పతనాలు వచ్చినప్పుడేమో ఆవిడ వల్ల జరిగింది అని అనరు, అతని వల్ల జరిగింది అంటారు. అతనికి ఏదన్నా నష్టం జరిగింది అనుకోండి, అదిగో ఈవిడ వల్ల జరిగింది అంటారు. అందుకని ఏంటంటే ఇక్కడ త్రిషని ఇంత పాయింట్అవుట్ చేయటం వెనకమాల త్రిష భుజం మీద తుపాకీ పెట్టి విజయని కాల్చాలనేది ఉదయనిధి స్టాలిన్ ఉద్దేశం. రాజకీయాల్లో జనరల్గా ఇట్లాగే చేస్తుంటారు. డైరెక్ట్గా ఫైట్ చేయరు, ఇండైరెక్ట్ ఫైట్ చేస్తారు. వాళ్ళకి వాళ్ళ బుర్ర అంతవరకు ఎదిగింది అని చెప్పి మనం అనుకుంటాము. అంటే మన పర్సనల్ లైఫ్లో కూడా ఉదయనిధి స్టాలిన్కి, త్రిషకి అంటే ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసే ఉంటారు తమిళనాడులో. అంటే గతంలో చూసుకుంటే యాక్టింగ్లో కూడా కలిసి సినిమాలు చేశారు. ఇప్పుడు అతను సినిమా యాక్టరు, ఈమె సినిమా యాక్టరు, విజయ్ సినిమా యాక్టరు, అందరూ సినిమా వాళ్ళే అక్కడ. ఇక్కడ ఏంటంటే ఎందుకు ఇంకా ఆ విషయాన్ని వాడాలని చూస్తున్నారు, ప్రాచుర్యంలో పెట్టాలని చూస్తున్నారు అని అంటే, ఎంత అవునన్నా కాదన్నా వీరిద్దరు ఫ్రెండ్సు, వీరిద్దరు స్నేహం వల్లే వాళ్ళ ఇంట్లో కలతలు వచ్చినాయి అని చెప్పి ఒక విషయం ఎస్టాబ్లిష్ అయ్యింది సొసైటీలో. ఆబ్వియస్లీ అయినప్పుడు ఇతను
అతని ఇంటికే న్యాయం చేయలేదు, అతని భార్యకే న్యాయం చేయలేదు, అతని పిల్లలకే న్యాయం చేయలేదు, ఇంక మీకేం న్యాయం చేస్తాడు అని చెప్పాలన్నది వీళ్ళ ఉద్దేశం. అంటే ఈ రకంగా విజయ్ ప్రతిష్టని దెబ్బతీయాలి. విజయ్ చేసే పనులు సమాజానికి పనికొచ్చే పనులు కాదు, ఒక సీఎంగా అతను అనర్హుడు అని చెప్పాలనేది ఉదయనిధి స్టాలిన్ ఉద్దేశం. అందుకు ఇలా తిప్పి తిప్పి మాట్లాడుతున్నారు. దానికన్నా బెటర్ ఏంటంటే అతను చేసే పనులు ఏంటి, ఇంకా ఏం చేస్తే ఇంకా బాగుంటుంది అనే మాట్లాడగలిగే అవకాశం, హక్కు ప్రతిపక్ష నాయుడుగా ఉన్నది ఉదయనిధి స్టాలిన్కి. ఎవరు మాట్లాడొద్దన్నారు నిన్ను? నువ్వు ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు మాట్లాడు. ఇప్పుడు నీ మైలేజ్ కోసం కావేరీ జలాల ఇష్యూ తీసుకున్నావు, నువ్వు ఫైట్ చేయి. అవసరమైతే లాఠీ చార్జ్ జరుగుద్ది, దెబ్బలు తిను, వీలైతే జైలుకి పో, ప్రతిష్ట పెంచుకో. ఎవరొద్దన్నారు? జనాల కోసమే కదా. జనాల కోసమే కదా. మరి అలాంటప్పుడు నువ్వు త్రిష పేరు గురించి నువ్వు ఇంత మాట్లాడాల్సిన అవసరం ఏంటి? అంతకుముందు కూడా ఎవరో ఇంకొక నాయకుడు త్రిష గురించి మాట్లాడితే ఆమె క్లారిటీ ఇచ్చింది, ఇంకా సరిపోలేదు. ఇప్పుడు ఈయన వచ్చేసాడు. ఇప్పుడు మామూలు వాళ్ళు మాట్లాడారంటే ఒక అర్థం ఉన్నదండి. ఒక ప్రతిపక్ష నాయకుడు హోదాలో నువ్వు ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? పైగా డిఎంకే పార్టీ ఎవరి ఆశయాలకి అనుగుణంగా వచ్చింది? పెరియార్ ద్వారా వచ్చిన భావజాలం ఇది. పెరియార్ భావజాలం స్త్రీని ఎంత గౌరవిస్తారు అక్కడ. ఆమెకు ఒక సమాన స్థాయిని, సమాన ప్రతిపత్తిని ఇచ్చే పెరియార్ భావజాలంతో పెరిగి పెద్దయిన పార్టీ ఈ విధంగా ఇట్లా ఒక స్త్రీని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసే నీచ స్థాయికి వెళ్ళిపోయింది అంటే ఇప్పుడు వాళ్ళ బాధ ఏంటి అంటే, అసలు తమిళనాడు మా హక్కు, మా సొత్తు, మా తాత సీఎం, మా నాన్న సీఎం, నేను సీఎం అవ్వాల్సిన వాడిని. అసలు మొన్న ఎలక్షన్స్లో కనుక ఈ విజయ్ గెలవకపోయి ఉంటే కనుక మా నాన్న సీఎం అయ్యి ఏదో ఒక రోజు నా చేతిలో నన్ను సీఎం అని చేసి ఉండేవాడు అనేది అతని దుగ్ధ బాధ. గతంలో కూడా వీళ్ళు జయలలితను కూడా ఇట్లాగే డిఫేమ్ చేసి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అందుకని ఒక రకంగా డిఎంకే పార్టీ ఇండియా కూటమిలో ఉన్న పార్టీగా నిజంగా ఈ దేశంలో ఒక నిర్ణయాత్మకమైన పాత్ర పోషించాల్సిన పార్టీ డిఎంకే. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, కాంగ్రెస్ పార్టీ విజయ్కి సపోర్ట్ ఇచ్చింది అన్న ఉద్దేశంతో, ఆ కోపంతో, ఆ అక్కస్తోటి వెళ్ళి శత్రువు మిత్రుడు అన్నట్టు మోడీ దగ్గరికి వెళ్ళారు. అసలు విజయ్కి అధికారం రాకపోవడం, అసలు మీకు శత్రువు ఎవరు? మోడీ. ఎన్ని ఇబ్బందులు పెట్టాడు మోడీ, గవర్నర్ని అడ్డం పెట్టుకుని. ఇదంతా మీకు తెలుసు కదా. ఇప్పుడు మోడీ ఎట్లా మంచోడు అయిపోయాడు మీకు అంటే, మీకు ఉన్న శత్రువుని ఎదుర్కోవాలి అంటే మీకు ఎంత శత్రువు అయినప్పటికీ కూడా అతను శత్రువు మిత్రుడు అయిపోయాడు. ఇది ఏమాత్రం పరిణితి కలిగిన రాజకీయం కాదు. అంటే మీకు ఒక స్టాండ్ ఉండాలి. అయితే ఇవన్నీ మర్చిపోయి అధికారమే పరమావధి అనుకుంటే ఎట్లాంటి తప్పటడుగులైనా వేస్తారు, ఎలాంటి కుంటి సాకులైనా పట్టుకుంటారు. వాళ్ళకి కావాల్సింది ఏంటి? అంతిమ లబ్ధి ఏంటి? అధికారం రావటం. వీళ్ళకి అధికారం ఎట్టొస్తుంది? ఇప్పుడు అధికారంలో ఉన్నోడు దిగితేనే వీళ్ళకి అధికారం వస్తుంది. అది ప్లాన్. అయితే ఇప్పుడు ఇతని మీద 6 సెక్షన్స్ పెట్టి కేసు బుక్ చేశారు, అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే స్టేషన్ బెయిల్ దొరికింది అతనికి. కానీ ఇప్పుడు ఈ విషయం ఎంతో కొంత ఇంకొకరెవరు ఇలా పిచ్చివాగుడు వాక్కుండా ఉండాలి అంటే, ఇంకొకరెవరు ఇది మాట్లాడటానికి కూడా సాహసించకుండా చెయ్యాలి అంటే, ఒక ఉధృతంగా ఏదో ఒక చర్య చేపట్టాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఉదయనిధి స్టాలిన్ ఇంటిని ముట్టడించడం జరిగింది. అసలు తమిళనాడు అట్టుడిగిపోయింది పొద్దున. అడుదిరిగి ఇడిదిరిగి శాంతి భద్రతల సమస్య అవుతుంది. ఇది అవసరమా? మళ్ళీ దానికి బాధ్యుడు సీఎం విజయ్ అంటారు, కానీ ఎవరు అనరు. ఇప్పుడు వీళ్ళు చేసిన దాన్ని అర్థం చేసుకుంటారు. జనాలు కూడా అంత పిచ్చిగా లేరు. నిజంగా జనాలు అంత భక్తి ప్రపత్తులతోటి ఉండుంటే కనుక విజయాన్ని గెలిపించేవాళ్ళు కాదు. అసలు ఇవాళ మారిందండి, తరం మారింది. ఇదివరకు రాజకీయాలు చేస్తానంటే కుదరదు. ఇవాళ దేశంలో ప్రతి చోట మార్పు కనిపిస్తుంది. అలాంటప్పుడు మీరు వెధవేషాలు వేస్తే కనుక మీరే కాలగర్భంలో కలిసిపోతారు. పైగా ఇంకోటి, అసలు వీళ్ళు ఈ మహిళలను అడ్డం పెట్టుకుని మహిళల భుజాల మీద తుపాకీలు పెట్టి కాల్చడం ఎప్పుడు ఆపుతారో కానీ, వీళ్ళ రాజకీయ కక్షలు తీర్చుకుంటానికి మహిళలను అడ్డం పెట్టుకుని ఎప్పుడు ఆపుతారో కానీ నాకు అర్థం కావట్లేదు. నిన్న అలాంటిదే ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగింది. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంది. ఆ ఎయిర్పోర్టు మేమే కట్టాము అని
క్రెడిట్ అంతా చంద్రబాబు నాయుడు కొట్టేస్తున్నాడని వైసీపీ ఫస్ట్ వైసీపీ ఏడ్చింది కూర్చొని. అవును. ఏడ్చింది, అది అయిపోయింది. సరే, భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చేసింది, ప్రారంభోత్సవం కూడా అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? వాసం కుమార్ అని ఎవరో ఉన్నాడు ఒక అతను. అతనేం మాట్లాడుతున్నాడు? ఇంతకుముందు ఎమ్మెల్యే కూడా అతను. అతనేమంటున్నాడంటే, ఇంతంత స్థలం అంగులు ఆర్భాటాలు అవసరమా? ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా? ఏం మామూలు పెళ్ళాన్ని చేసుకుంటే కాపురం చేయదా? అందమైన పెళ్ళాం కావాలా? అరే అది ముఖ్యం కదా. భారతదేశంలో అత్యంత అల్లూరి సీతారామరాజు పేరు అంటే భారతదేశం మొత్తం వినపడాలనే కదా చేసింది. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు మన ఇంట్లో పెళ్లి చేస్తాము, లేదు ఎన్నికల్లో పాల్గొంటాము, బాగా చేసుకోవాలని చూస్తాం కదా. పండగలు వస్తాయి ఇంట్లో, అప్పున్నా పండగ రోజు పండగలానే చేసుకుంటాం కదా. ఒక పెద్ద ప్రాజెక్ట్ ఓపెన్ అవుతుంది, దాని గురించి బాగా చేయాలనుకున్నారు, చేశారు. మీకు వచ్చిన నొప్పి ఏంటి అసలు? ఇప్పుడు దీన్ని ఎక్కడికి పట్టుకొచ్చారంటే, ఏం మీకు మామూలు పెళ్ళాం సరిపోదా? అందమైన పెళ్ళామే కావాలా? అందమైన పెళ్ళాంతో చేస్తేనే దాన్నే కాపురం అంటారా? ఇంకేంటి, అందమైన పెళ్ళాన్ని తీసుకొచ్చుకుంటే అది నెత్తినెక్కుతుంది, రోజుకో సినిమా, రోజుకో డ్రామా కావాలంటది. సరే, రోజుగా పైన వారానికి ఒక సినిమా కావాలంటది, వారానికి ఒక చీర కావాలంటది, డిమాండ్లు ఎక్కువైపోతాయి. అందమైన పెళ్ళాము ఏమన్నా భోగాపురం ఎయిర్పోర్ట్ దీనికి ఏమన్నా సంబంధం ఉందా? లేదు, అస్సలు సంబంధం కూడా. అసలు ఎందుకు అసలు ఒక మహిళలు తీసుకురావాల్సిన అవసరం ఏంటి ఇక్కడ? అదేమంటే ఆ డాన్సులు వేశారు కదా, దింసా నృత్యం చేశారు కదా, ఆ లోకల్ కల్చర్ తోటి చేశారు. అది కొంచెం ఓవర్ యాక్షన్ చేసినట్టే అనిపించింది. అయినా కానీ అయిపోయిన పెళ్ళికి బాజాలు దేనికి? ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే, రోడ్ల పక్కన డ్రామాలు చేసినట్టుంది అంతా. ఒక లోకల్ కల్చర్ని మీరు అవమానిస్తే ఎట్లా? నోరుంది కదా అని. తప్పది, చాలా తప్పు. ఐశ్వర్యరాయ్ కావాలా మనకి కాపురాలు చేయటానికి? వాళ్ళని అందమైన ఆడవాళ్ళని సాటిస్ఫై చేయటం ఎంత కష్టమో తెలుసా? అసలు దీనికి దానికి ఏంటి సంబంధం అర్థం కాదు. అదేమంటే ఇంకోటి ఏమన్నాడు, ఈ ఎయిర్పోర్ట్ కట్టడం మూలాన ఇక్కడ అబ్బాయిలకి పెళ్ళిళ్ళే కావు. అసలు ఎయిర్పోర్ట్ కట్టడానికి మగపిల్లలకు పెళ్ళిళ్ళు కాకపోవడానికి కారణం ఏంటి? ఎక్కడ సింక్ కుదరట్లేదు. ఇప్పుడు మరి అలాంటప్పుడు ఈ ఎయిర్పోర్ట్ మేమే మొదలెట్టాము, మేమే కంప్లీట్ చివరిలో వచ్చి ఏదో కొంచెం సీజనింగ్ చేసి వంటంతా నేనే చేశానని చంద్రబాబు నాయుడు చెప్పుకుంటున్నాడని మరి ఎందుకు ఏడ్చారు పిచ్చేడుపులు? మరి అప్పుడు తెలియదా ఇక్కడ ఎయిర్పోర్ట్ వేస్ట్ అని? దీనికి రోడ్డు కూడా సరిగా లేదు. ఈ ఎయిర్పోర్ట్కి ఎట్లా వస్తారు? మీరు రోడ్డు వేయమని ధర్నా చేయండి, రోడ్డు కోసం డిమాండ్ చేయండి. ఎట్లా వస్తారు ఎయిర్పోర్ట్కి జనాలు? ఇప్పుడు నిన్నటి దాకా వైజాగ్లో ఎయిర్పోర్ట్ ఉంది కదా, వైజాగ్లో మగ పిల్లలందరికీ పెళ్ళిళ్ళు అయింది, అక్కడ ఎయిర్పోర్ట్ ఉందని అంట. ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్ కాస్త భోగాపురం దాకా వెళ్ళింది కాబట్టి వైజాగ్ అబ్బాయిలకి పెళ్ళిళ్ళు ఎట్లా అవుతాయి? అది ఎట్లా పాసిబుల్ అవుతుంది? మాటలు వేస్ట్ ఆఫ్ టైం కదా. వేస్ట్ ఆఫ్ టైం కాదు, అసలు వీళ్ళకి ఈ రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి మహిళల పట్ల అవగాహన ఏంటో చూడండి. ఈ రెండు సంఘటనలు మీరు కంపేర్ చేసి చూడండి. అసలు ఏంటి రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి మహిళల పట్ల అవగాహన ఎంతవరకు చూస్తున్నారు? వాళ్ళని ఒక అలంకారప్రాయంగా చూస్తున్నారా, లేకపోతే ప్రత్యర్థిని ఢీకొట్టడానికి వీళ్ళని పావులుగా చూస్తున్నారా? ఇతని పైన ఖచ్చితంగా కేసు బుక్ అవ్వాలి. ఆడవాళ్ళని సంతృప్తి పరచడం అంత ఈజీ కాదు అనే మాట మాట్లాడటం అనేది ఎంతవరకు కరెక్టు? ఆడవాళ్ళు గొంతెమ్మ కోరికలు కోరతారు, అందమైన ఆడవాళ్ళు అండి, మామూలు ఆడవాళ్ళు కోరరంట. మళ్ళీ పైగా అసలు ఈ ఉద్దేశం ఏంటి? అసలు ఆడవాళ్ళు నిన్ను చీర, నిన్ను సినిమా అడిగేంత కర్మలో ఉన్నారా? ఆడవాళ్ళు ఏం పనులు చేయట్లేదా? డబ్బులు సంపాదించుకోవట్లేదా? వాళ్ళు సరే, బయట ఏమీ చేయట్లేదు, ఇంట్లో పనులు చేస్తున్నారుగా. హౌస్ మేకర్స్ వాళ్ళకి జీతం రాదా? నువ్వు కొనిచ్చేదేంటి? అందుకని వీళ్ళకి మహిళల్ని భాగస్వామ్యాలు చేసుకోవటం చేతగాకపోగా మహిళలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయటం మాత్రమే వస్తుంది. ఈ పరిస్థితులు పోవాలి. అందుకని వీళ్ళ మీద కొంచెం గట్టి సెక్షన్స్ పెట్టి కేసులు పెట్టాలి. వీళ్ళు అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారని జైల్లో పెట్టడము. ఇప్పుడు రావణ్ లాంటి వాళ్ళ మీద ఉపా చట్టం పెట్టారు. రావణ్ మీద కాదు ఉపా చట్టం పెట్టాల్సింది, ఇట్లాంటి వాళ్ళ మీద పెట్టాలి. ఇది ఖచ్చితంగా మహిళ యొక్క ఆత్మగౌరవానికి భంగం కలిగించే కామెంట్స్ తమిళనాడులో చేసినవి కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో చేసినవి కావచ్చు. వీటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. వీళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. మహిళా కమిషన్ కూడా సుమోటోగా దీన్ని తీసుకొని కేసు చేయాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఖచ్చితంగా ఆ ఇష్యూ మీద కేసు ఫైల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ అలాంటి ఆడవాళ్ళపైన ఇంకోసారి కామెంట్స్ చేయకూడదు ఇలాంటి వాళ్ళు. సో అది కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.